నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నీరే ప్రాణాధారమని పెద్దలు చెబుతుంటారు. ఆ నీరు లేకపోతే ప్రాణకోటి మనుగడే లేదు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రకృతి పగబట్టి ఒక రాజ్యాన్ని కరువు కోరలోకి నెట్టేసినప్పుడు ఆ రాజ్యపు మహారాజు తన బుద్ధిబలంతో, తన అద్భుతమైన తెలివితేటలతో ఆ కరువును ఎలా తరిమికొట్టాడో, తన ప్రజల ప్రాణాలను ఎలా నిలబెట్టాడో తెలిపే రోమాలు నిక్కబొడుచుకునే కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ధర్మనగరం పేరుకు తగ్గట్టే ధర్మానికి ప్రతిరూపం ఆ రాజ్యం. ఆ రాజ్యానికి మహారాజు సూర్యప్రతాపుడు. ప్రజలే తన ప్రాణంగా భావించే దయార్ద్ర హృదయుడు. కాని గత 3 ఏళ్లుగా ఆ రాజ్యంలో వానదేవుడు కరుణించలేదు. నదులన్నీ ఎండిపోయాయి. పచ్చని పొలాలు నిర్రలు బాసి శ్మశానాలను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా గుక్కెడు నీటి కోసం హాహాకారాలు. ఎక్కడ చూసినా ఎండిపోయిన చెట్లు, దాహంతో అల్లాడుతున్న పశువులు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తూ రాజభవనంలో మహారాజు సూర్యప్రతాపుడు తీవ్రమైన ఆవేదనతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు దర్బారులోకి ఎముకలగూడులా మారిన రామయ్య అనే ఒక వృద్ధ రైతు తన మనవణ్ణి ఎత్తుకుని ఏడుస్తూ వస్తాడు. అతని వెనుక వందలాది మంది ప్రజలు దీనంగా నిలబడి ఉంటారు. ఆ రైతు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మహారాజు పాదాలపై పడి, మహారాజా, మమ్మల్ని రక్షించండి ప్రభు. చూస్తుండగానే నా కళ్ళెత్తిన పశువులు దాహంతో ప్రాణాలు వదిలాయి. పొలాల్లో గింజలేదు. గొంతు తడుపుకుందామంటే ఊర్లో చుక్క నీరు లేదు. నా మనవడు గత 2 రోజుల నుండి మంచినీరు లేక స్పృహ కోల్పోయాడు. ఇలాగే ఇంకో వారం రోజులు గడిస్తే ఈ రాజ్యంలో ప్రాణంతో ఉన్న మనిషి కనిపించడు. మహారాజా, మమ్మల్ని బతికించండి. అప్పుడు మహారాజు రామయ్యను పట్టుకొని పైకి లేపుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ తీవ్రమైన ఉద్వేగంతో ఇలా అంటాడు. ఏడవకు రామయ్య, మీరేడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఒక రాజుగా నా ప్రజల కన్నీళ్లు తొడవలేని సింహాసనం, ఈ కిరీటం ఎందుకు దండగా? నా ప్రాణాలైనా అర్పించి మీ దాహం తీరుస్తాను. నా కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి మహారాజు తన మంత్రి సుమతి వైపు తీక్షణంగా చూస్తూ ఇలా అంటాడు. మంత్రివర్య, మన రాజకోశంలోని ధనాన్ని వెచ్చించి పొరుగు రాజ్యాల నుండి నీటిని తెప్పిస్తున్నాం కదా, అయినా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు మంత్రి తలదించుకుని నిస్సహాయంగా ఇలా అంటాడు. క్షమించండి ప్రభు, మన ఖజానాలు సగం ధనం ఇప్పటికే నీటి కోసమే ఖర్చయింది. కానీ మన చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా ఇప్పుడు నీటి ఎద్దడి మొదలైంది. వాళ్ళు మనకు నీరమ్మడానికి నిరాకరిస్తున్నారు. మన రాజ్యంలోని బావులన్నీ అడుగంటాయి. ఆ భగవంతుడు కరుణించి వర్షం కురిపిస్తే తప్ప మనల్ని ఎవరూ కాపాడలేరు అని బదులిస్తాడు మంత్రి. అలా చూస్తూ ఉండగానే రాత్రి సమయం అవుతుంది. తన అంతఃపురపు గదిలో నిద్ర లేకుండా దీపం వెలుతురులో మహారాజు పాత గ్రంథాలు, రాజ్యపు భౌగోళిక పటాలు చదువుతూ ఉంటాడు. సమస్య వచ్చినప్పుడు దేవుడి మీద భారం వేసి చేతులు ముడుచుకు కూర్చోవటం పిరికితనం. తన మేధస్సును ఉపయోగించి పరిష్కారం వెతకడమే నిజమైన నాయకుడి లక్షణమని ఆయనకు బాగా తెలుసు. మహారాజు సూర్యప్రతాపుడు నిద్ర, ఆహారం మానేసి రాజ్యపు పటాలను పరిశోధించటం మొదలుపెట్టాడు. 100 ఏళ్ల క్రితం ధర్మనగరంలో పారిన జీవనది గురించి ఒక పాత గ్రంథంలో చదివాడు. ఆ నది భూకంపం వల్ల తన దిశ మార్చుకుని నీలగిరి కొండల అడుగు భాగాన అంతర్వాహినిగా మారిపోయిందని గ్రహించాడు. మరుసటి రోజు ఉదయం మహారాజు, మంత్రి సైనికులతో కలిసి నీలగిరి కొండల వద్దకు వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద రాతి కొండను నిశితంగా పరిశీలిస్తాడు. అప్పుడు మహారాజు కళ్లల్లో ఒక మెరుపుతో ఇలా అంటాడు. మంత్రివర్య, ఇక్కడే సరిగ్గా ఈ రాతి కొండ వెనకే ఆ జీవనది ప్రవహిస్తోంది చూడండి. చుట్టుపక్కల అణువణువు ఎండిపోయిన ఈ కొండ అంచున ఉన్న మట్టిలో మాత్రం చిన్న తేమ ఉంది. కొన్ని కీటకాలు అక్కడి నుండి వస్తున్నాయి. అంటే లోపల ఖచ్చితంగా నీరు ఉంది. మనం ఈ కొండను పగలగొట్టి దారి చేస్తే మన రాజ్యానికి జలసిరి తిరిగి వస్తుంది. అప్పుడు మంత్రి ఆశ్చర్యం మరియు నిరాశతో ఇలా అంటాడు. ప్రభు, మీ పరిశీలన అద్భుతం. కానీ ఈ కొండ ఉక్కు కన్నా దృఢమైంది. దీన్ని తొలిచి నీటిని బయటకు తీయాలంటే వేలాది మంది సైనికులు రాత్రింబవళ్లు కష్టపడిన నెలల సమయం పడుతుంది. అంతవరకు మన ప్రజలు ప్రాణాలతో ఉండలేరు ప్రభు. ఆ మాటలకు చిన్నగా నవ్వుతూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇలా అంటాడు మహారాజు. శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పది మంత్రివర్య. మనకు నెలల సమయం అక్కర్లేదు.
కేవలం 2 రోజులు చాలు. సైనికులను, ప్రజల్ని అడవికి వెళ్లి ఎండు కట్టెల్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించండి అని చెప్పి మహారాజు ఒక అద్భుతమైన ప్రణాళిక పన్నుతాడు. ఆ ప్రణాళిక ప్రకారం ప్రజలు మరియు సైనికులతో కొండ ముందు 100 కొద్దీ ఎడ్ల బండ్లతో ఎండుకట్టెలు తెప్పిస్తాడు. ఎవ్వరికీ రాజుగారి వ్యూహం అర్థం కాలేదు. కాని రాజుగారిపై ఉన్న నమ్మకంతో ప్రజలంతా కట్టెలు మోసుకొచ్చారు. మహారాజు ఆ రాతి ఆ కట్టెలను కొండకు ఆనించి పెద్ద ఎత్తున మంటలు వేయించాడు. మంటల వేడికి 2 రోజుల పాటు ఆ రాయి కాలుతూనే ఉంది. రాతికొండ ఎర్రగా నిప్పుల కొలిమిలా మారింది. సరిగ్గా 3వ రోజు ఉదయం మహారాజు ఒక సంచలనాత్మక ఆదేశమిస్తూ అక్కడున్న వారందరికీ వినపడేలా గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు: సైనికులారా, మంటలు నార్పేయండి. మన దగ్గర మిగిలి ఉన్న గుక్కెడు నీటిని మన కోటలో ఉన్న పుల్లటి కల్లును ఆ ఎర్రగా కాలుతున్న రాతిపై పోయండి. వెంటనే పోయండి అని చెప్పగానే సైనికులు వెంటనే మంటలార్పేసి బండరాయి కాలుతుండగానే చల్లటి నీటిని, పులిసిన ద్రావణాన్ని ఆ రాతిపై గుమ్మరిస్తారు. ఎర్రగా కాలుతున్న రాయిపై అకస్మాత్తుగా చల్లటి నీరు పడగానే భళ్ళున భయంకరమైన శబ్దమొస్తుంది. విజ్ఞాన శాస్త్రం తన అద్భుతాన్ని చూపించింది. తీవ్రమైన వేడికి గురైన బండరాయి ఒక్కసారిగా చల్లటి నీరు పడగానే ఒక్కసారిగా పగిలి పగుళ్లువారింది. మహారాజు తన అపారమైన తెలివితేటలతో నెలల తరబడి పట్టే పనిని కేవలం 2 రోజుల్లో పూర్తి చేశాడు. అలా మహారాజు సైనికులతో కలిసి ఇనుప గుణపాలతో ఆ పగుళ్లు వచ్చిన రాతిని సులభంగా పగలగొడతాడు. మరుక్షణమే కొండలోపలి నుండి పాలధార లాంటి స్వచ్ఛమైన నీరు ఉరకలెత్తుతూ బయటకొస్తుంది. ఆ నీటి ప్రవాహం చూసి ప్రజలంతా ఆనందంతో గంతులు వేస్తారు. వానలో తడిచినట్టు ఆ నీటి ప్రవాహంలో తడుస్తూ మురిసిపోతారు. అప్పుడు రైతు రామయ్య ఆనంద బాష్పాలతో చేతులు జోడించి మహారాజుతో ఇలా అంటాడు: మహారాజా, మీరు మనుషులు కారు ప్రభు. సాక్షాత్తు ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చి మా దాహం తీర్చాడు. మా ప్రాణదాత మీరు. ఆ మాటలు విని మహారాజు చిరునవ్వుతో ఇలా అంటాడు: నేను దేవుణ్ణి కాను రామయ్య, మీ సేవకుణ్ణి. ఈ నీరు మనందరిది. ప్రకృతి మనకు ఒక సమస్యనిస్తే దాన్ని ఎదుర్కోవడానికి మనిషికి మెదడును కూడా ఇచ్చింది. కలిసి కష్టపడితే మనం దేన్నైనా సాధించగలం. అలా మహారాజు తెలివితేటల వల్ల ఆ రాజ్యానికి నీటి కరువు తీరి ఎంతో అద్భుతమైన పచ్చని పంటలు పండుతాయి. అది చూసి ఆ రాజ్యపు ప్రజలందరూ ఎంతగానో సంతోషిస్తారు. చూశారు కదా, కండబలం చేయలేని పనిని బుద్ధిబలం ఎలా చేసిందో. ఆ మహారాజు చూపించిన తెలివితేటలు, విపత్కర పరిస్థితుల్లో ఆయన కోల్పోని ధైర్యం ఆ రాజ్యపు ప్రజల పాలిట వరంగా మారింది. ఈ కథ మనకు నేర్పే అద్భుతమైన నీతేంటంటే, సమస్య ఎంత పెద్దదైనా దానికి పరిష్కారం మన ఆలోచనతోనే ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోవటం కాదు, ప్రశాంతమైన మనసుతో తెలివితేటలతో ఆలోచిస్తే అసాధ్యమైంది కూడా సుసాధ్యం చేయొచ్చు. అలాగే నిజమైన నాయకుడంటే అధికారంతో ఆజ్ఞాపించేవాడు కాదు, తన ప్రజల కష్టంలో ముందు నిలబడి తన బుద్ధిబలంతో వారికి మార్గం చూపేవాడు. ఈ కథ మీకు స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన మరియు స్ఫూర్తిదాయకమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. కోసల దేశానికి రాజు అయిన గజేంద్ర గజపతి తన పాలనలో రాజ్యంలోని ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. ఆ రాజ్యపు ప్రజలందరూ ఆయన్ని ఒక దేవుడిలా కొలిచేవారు. ఆయనకి అవంతిక అనే కూతురుంది. ఆమె అందంలో అపురూప సౌందర్యవతి, విద్యలో సరస్వతి. అవడానికి యువరాణి అయినా యుద్ధ విద్యల్లోనూ ఆరితేరిన ఘనత తనది. కత్తి యుద్ధంలో కాని, విల్లు విద్యలో కాని తనకి సరితూగేవారు ఆ చుట్టుపక్క రాజ్యాల్లో ఎవ్వరూ లేరు. ఒకరోజు యువరాణి అవంతిక యుద్ధ శిక్షణ రంగంలో సైనికులతో కలిసి కత్తి యుద్ధం సాధన చేస్తూ ఉండగా తన అంతఃపురంలో నుంచి అది తిలకిస్తున్న మహారాజు తన మంత్రి పట్టాభితో ఇలా అంటాడు: మంత్రిగారు, యువరాణి యుద్ధ విద్య నైపుణ్యంలో దినదినాభివృద్ధి చూస్తుంటే మాకు మిక్కిలి సంతోషంగా ఉన్నది. ఎంతైనా తమరి కూతురు కదా ప్రభు. ఆ రాజసం, ఆ తెలివి,
ఆ ధైర్యం అన్నీ మీ పోలికలే. ఇక నుంచి మీకు రాజ్యభారంతో సహా ఇంకొక భారం కూడా పెరగనుంది. అదేంటి మంత్రివర్య? గుణంలో ఇంతటి సాహసవంతురాలు మరియు అందంలో అపురూపవతి అయిన యువరానికి తగిన వరుణ్ణి వెతకడం మీకు కాస్త కష్టతరమే ప్రభు. మీరు సరిగ్గా నా మనసులో ఉన్న మాటను చెప్పారు మంత్రిగారు. మీరు చెప్పినట్టు నిజంగానే సర్వజ్ఞ సంపన్నుడైన వరుణ్ణి మన యువరాణి కొరకు వెతకడం మనం ఇప్పట్నుంచి మొదలు పెట్టాలి. మీరిక నుంచి అదే పనిలో ఉండండి. చిత్తం మహాప్రభు అని చెప్పి మంత్రి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన మంత్రి ఆ రోజు నుంచి మొదలుపెట్టి చుట్టుపక్కలున్న రాజ్యాలన్నీ పర్యటిస్తూ యువరానికి తగిన వరుడు గురించి వెతుకుతూ ఉంటాడు. అలా ఒక 6 నెలలు గడిచిపోతాయి. అలా వెళ్ళిన మంత్రి పట్టాభి రాజ్యసభలోకి తిరిగొచ్చి సింహాసనంపై కొలువయ్యున్న మహారాజు గజేంద్ర గజపతికి ఎంతో వినయంగా నమస్కరించి ఆయన ముందు నిలబడతాడు. అప్పుడతన్ని గమనించిన మహారాజు మంత్రితో ఇలా అంటాడు. ఏమిటి మంత్రివర్య, ఇన్నాళ్ళు ఏమైపోయారు? మీ ఆచూకీ తెలుసుకునేందుకు ఎంతమంది సైనికుల్ని పంపించినా మీ జాడ ఎక్కడా దొరకక మీకేదైనా కీడు జరిగిందేమో అని అనుకుని మేము ఎంతో ఆందోళన గురయ్యాను. ఇన్నాళ్ళు ఏమైపోయారు మీరు? ప్రభు, నన్ను మన్నించాలి. మీరు నా భుజాలపై మోపిన బాధ్యతను నిర్వహిస్తూ ఆ పనిలో పడి గడిచిన కాలాన్ని పట్టించుకోలేదు. మీరు చెప్పినట్టుగానే యువరానికి సర్వసంపన్నుడైన వరుణ్ణి వెతికే పనిలో చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ గాలించాను. కాని ఎక్కడా నాకు అలాంటి లక్షణాలున్న వ్యక్తి తారసపడలేదు ప్రభు. అయితే ఇప్పుడు ఎలా మంత్రిగారు? చూస్తే యువరానికి కళ్యాణ ఘడియలు సమీపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకు తగిన వరుణ్ణి ఎక్కడని వెతకాలి? దీనికి మీరే ఏదైనా ఒక పరిష్కారాన్ని సూచించండి మంత్రిగారు. ప్రభు, ఈ విషయం గురించి మీరు అంతలా చింతించాల్సిన అవసరం లేదు. దానికి నా దగ్గర ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అవునా? ఏంటి మంత్రిగారు, త్వరగా చెప్పండి. అది చాలా సులువు ప్రభు. యువరాణి గారికి స్వయంవరాన్ని ప్రకటించండి. అందులో ఏదైనా ఒక కఠినమైన పరీక్ష పెట్టండి. దానిలో ఉత్తీర్ణత సాధించిన వారే మన యువరానికి తగిన వరుడు. భళా మంత్రివర్య, భళా! మీ ఆలోచన అద్భుతం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే దేశపు నలుమూలలా చాటింపు వేయించండి. మేము పెట్టే పరీక్షలో నెగ్గిన వారికి కేవలం యువరాణితో వివాహమే కాకుండా మా అర్ధరాజ్యాన్నిస్తామని ప్రకటించండి. చిత్తం మహాప్రభు అని చెప్పి మంత్రి మహారాజు చెప్పినట్టుగాని పరీక్షల్లో నెగ్గిన వారికి అర్ధరాజ్యం మరియు యువరాణితో వివాహమని చెప్పి దేశపు నలుమూలల చాటింపు వేయిస్తాడు. అది విని వివిధ దేశాల్లోని ఎంతో అందగాళ్లు, బలవంతులు మరియు అన్ని విద్యల్లో ఉత్తీర్ణులైన ఎంతోమంది యువరాజులు ఎలా అయినా ఆ పోటీలో నెగ్గాలని భావిస్తారు. తీరా శుభగడియ రానే వచ్చింది. దేశపు నలుమూలల నుంచి ఎంతోమంది యువరాజులు యువరాణి అవంతిక స్వయంవరానికి హాజరవుతారు. అప్పుడు సింహాసనంపై మహారాజు గజేంద్ర గజపతి వాళ్లందరికీ స్వాగతం పలుకుతాడు. యువరాణి అవంతిక ఆ పక్కన్నే సింహాసనంపై కూర్చొని వచ్చిన వారందర్నీ ఊరకంటితో గమనిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పక్కనే ఉన్న మంత్రి పట్టాభి స్వయంవరానికి విచ్చేసిన యువరాజులందరికీ పోటీ పరీక్ష నియమాలను వివరిస్తూ ఇలా అంటాడు. యువరాణి అవంతిక స్వయంవరానికి యువరాజులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక మీరు పాల్గొవలసిన పరీక్ష ఏంటంటే అని అంటూ ఉండగా అక్కడికొచ్చిన యువరాజుల్లో నుంచి బలిష్ఠుడైన ఒక యువరాజు నిల్చొని ఇలా అంటాడు. ఆ పరీక్ష ఏంటో త్వరగా చెప్పండి. విల్లును ఎక్కుపెట్టాలా? స్తంభాలను పగలగొట్టాలా? చెప్పండి. ఎలాంటి కఠినమైన పరీక్ష అయినా నేను దాన్ని చిటికలో గెలుస్తాను. అది విన్న మరో యువరాజు నిల్చొని ఇలా అంటాడు. త్వరగా చెప్పండి. అడవి దున్నను అడ్డుకోవాలా? మతగజాన్ని మతించాలా? కొండల్ని పిండి చేసే చేతులివి. ఒక్క గుద్దుతో సాధిస్తాను. అది విన్న మంత్రి అందర్నీ సముదాయిస్తూ కూర్చోబెట్టి వారితో ఇలా అంటాడు. యువరాజులారా, దయచేసి సంయమనం పాటించండి. ముందు మీరు కూర్చోండి. ఇక అందరూ శ్రద్ధగా వినండి. ఈ పరీక్ష కేవలం మీ కండబలానికే కాదు, మీ బుద్ధిబలానికి కూడా. ఎవరక్కడా? వెంటనే పరీక్ష సాధనాన్ని సభలో ప్రవేశపెట్టండి అని అనగానే ఒక 10 మంది సైనికులు ఒక పెద్ద గదను మోసుకుంటూ వచ్చి సభ మధ్యలో ఉన్న ఒక పెద్ద బల్లపై దాన్నుంచుతారు. దాన్ని చూసి ఆ సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోతారు. కొంతమంది యువరాజులైతే ఆ గదను చూడగాని భయంతో పోటీ నుంచి వెనుతిరుగుతారు.
అప్పుడు మంత్రి మిగతా వారితో ఇలా అంటాడు. వీరులారా, ఇప్పుడందరూ జాగ్రత్తగా వినండి. అసలు పరీక్ష ఏంటంటే ఈ గదను బల్లకు నలువైపులా ఎటువైపైనా 10 అడుగుల దూరం తీసుకెళ్ళాలి. అలా చేయగలిగిన వారే ఈ పోటీ విజేతలు. ఇంకా పోటీ మొదలు పెడదాం. ముందుగా ఎవరొస్తారో మీరే నిర్ణయించుకోండి. ఆ మాటలు వినగానే అక్కడున్న యువరాజుల్లో సగానికి పైగా మా వల్ల కాదని వెనుతిరిగి వెళ్లిపోతారు. అప్పుడు మంత్రి మొదట ప్రగల్భాలు పలికిన 2 యువరాజుల వంక చూస్తూ ఇలా అంటాడు. ఏంటి యువరాజుల్లారా, పోటీకి ముందే ఎంతో ధైర్యంగా తెగ ప్రగల్భాలు పలికారు కదా, మరిప్పుడేమైంది మీలో ఆ ధైర్యం? అని అనగానే మొదటి యువరాజు లేచి నిల్చొని ఆ బల్ల వద్దకొచ్చి ఇలా అంటాడు. దీన్నెత్తడానికి ధైర్య సాహసాలెందుకు? నా ఒంటి చెయ్యి చాలు అని చెప్పి ఆ యువరాజు తన ఒంటి చేతితో ఆ గదని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. కాని అతని వల్ల కాదు. ఎక్కడ సభలో అందరి ముందు తన పరువు పోతుందో అని అనుకుని తన రెండో చేతితో కూడా ఆ గదని పట్టుకుని లేపడానికి తెగ ప్రయత్నిస్తాడు. కాని దాన్ని ఎత్తలేక మహారాజుకి క్షమాపణలు చెప్పి అక్కడ్నుంచి వెనుతిరుగుతాడు. అప్పుడు మంత్రి రెండో యువరాజు వైపు చూసి ఇలా అంటాడు. మరి కొండల్ని పిండి చేసే వీరుడా, ఇప్పుడు నీ పరిస్థితేంటో? అని అనగానే ఆ యువరాజు కోపంతో లేచి గబగబా ఆ గద దగ్గరకొచ్చి దాన్ని ఎత్తడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కాని అవసరానికి మించిన శక్తిని ఉపయోగించడంతో నీరసించి అక్కడే ఆ గదపై నుంచి చేతిపట్టు తప్పి కాలు జారి కింద పడిపోతాడు. అది చూసి యువరాణి, మహారాజు, మంత్రితో సహా సభలో ఉన్నవాళ్లందరూ పగలబడి నవ్వుతారు. అప్పుడు మంత్రి ఇలా అంటాడు. హా, కొండల వీరుడు వల్ల కూడా కాలేదంటే ఈ సభలో ఈ పరీక్షలో నెగ్గగలిగే వీరుడు ఒకరూ లేరా? అని అనగానే ఒక యువరాజు లేచి నిల్చొని గద వద్దకు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అతను చూడ్డానికి బలిష్టంగా లేకపోయినా అతని మొహంలో ఏదో తెలియని తేజస్సు కనిపిస్తుంది. అతని కళ్లల్లో ధైర్యం, నడకలో రాజసం ఉట్టిపడుతూ ఉంటాయి. అప్పుడు యువరాణి అవంతిక అతన్ని ఊరకంటితో గమనిస్తూ ఉండగా ఆమెను చూసి ఆ యువరాజు ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. అది చూసి యువరాణి సిగ్గుతో తన తలదించుకుంటుంది. అప్పుడు ఆ కింద పడిన యువరాజు అతన్ని చూసి అవహేళన చేస్తూ ఇలా అంటాడు. ఏంటి, మహాలాంటి వీరుల వల్లే కాలేదు, బక్కపలచగా ఉన్నావు, నీ వల్లేమవుతుందిలే, ఈ గదనెత్తడం నీ వల్ల కాని పని. నా మాట విని వెనుతిరిగిపో, లేకపోతే దీన్నెత్తే ప్రక్రియలో నీ వెన్ను విరిగిపోతుంది, జాగ్రత్త. ఆ మాటలు వినగానే గదవైపు వస్తున్న యువరాజు తన నడకను ఆపి తలదించుకొని వెనుతిరిగి వెళ్లిపోతూ ఉంటాడు. అతన్ని చూసి కింద పడిన యువరాజు మరియు సభలో ఉన్న వాళ్లందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు. అది చూసిన యువరాణి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఆ బల్ల నుంచి ఒక 10 అడుగుల దూరం వెనక్కి వెళ్లిన యువరాజు ఒక్కసారిగా వెనుతిరిగి మెరుపు వేగంతో తన భుజానికున్న విల్లును తీసి బాణాన్ని ఎక్కుపెట్టి ఆ బల్లకున్న ఒక కాలికి గురి చూసి వదులుతాడు. అంతే, ఆ బాణం తాకగానే ఆ బల్లకి ఉన్న ఒక కాలు పట్టుమని విరిగి దడేలున ఆ గద కింద పడి దొర్లుతూ సరిగ్గా 10 అడుగుల దూరంలో ఆ యువరాజు నిల్చున్న స్థానానికొచ్చి ఆగుతుంది. అది చూసిన సభలోని వారంతా ఆశ్చర్యంతో నోర్లు వెళ్లబెడతారు. అప్పుడా యువరాజు కింద పడిన యువరాజుతో ఇలా అంటాడు. మిత్రమా, నేను వెనుతిరిగింది నువ్వన్న మాటలకు కాదు, సరిగ్గా బల్ల నుంచి 10 అడుగుల దూరాన్ని కొలవడానికి మాత్రమే. అంతేకాని నీ మాటలకు భయపడి కాదు. వెనుతిరగడం, వెన్ను చూపించడం మా విక్రమపురి వంశంలోనే లేదు అని అంటూ ఎంతో గర్వంగా సమాధానమిస్తాడు ఆ యువరాజు. అప్పుడు మంత్రి అతనితో ఇలా అంటాడు. ఏమిటి, మీరు విక్రమపురి యువరాజులా? అంటే మీరు? అని అంటూ ఉండగా ఆ యువరాజు చిరునవ్వు నవ్వుతూ ఇలా సమాధానమిస్తాడు. అవును మహామంత్రి గారు, నా పేరు విక్రమాదిత్యుడు, విక్రమపురికి కాబోయే మహారాజుని. అది వినగానే మహారాజు సంతోషం పట్టలేక తన సింహాసనంపై నుంచి పైకి లేచి అతన్ని పొగుడుతూ ఇలా అంటాడు. భళా వీరా భళా, మేము మీ సాహసగాథల గురించి చాలానే విన్నాం, మరియు ఇప్పుడు మా కళ్ళారా చూశాం. మీ అంతటి మహావీరులు నా కూతురికి భర్తగా రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. రండి వీరా, ముందుకు రండి. అమ్మ అవంతిక, భూలోకం మొత్తం వెతికినా ఇలాంటి వీరుడు ఎక్కడా దొరకడు. రా అమ్మా, ముందుకొచ్చి యువరాజు మెడలో వరమాల వేయి. అని అనగానే
అవంతిక వరమాలను తీసుకొనొచ్చి యువరాజు విక్రమాదిత్యుడి మెడలో వేసి సిగ్గుపడుతూ తన పక్కనే నిల్చుంటుంది. అది చూసి మహారాజు గజేంద్ర గజపతి మరియు మంత్రి పట్టాభితో సహా సభలో ఉన్నవాళ్లంతా ఎంతో సంతోషిస్తారు. అలా విక్రమాదిత్యుడు తన కండబలంతో కాకుండా తన బుద్ధిబలాన్ని ఉపయోగించి అందాల అపురూప రాశైన అవంతికను తన మహారాణిగా సొంతం చేసుకున్నాడు. ఒకానొక కాలంలో సువర్ణదేశమనే మహారాజ్యాన్ని ప్రతాపసింహుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతను చాలా పరాక్రమవంతుడు, ఎన్నో యుద్ధాల్లో గెలిచిన వీరుడు, ప్రజలను బాగా చూసుకునేవాడు. కాని అతనికి ఒక పెద్ద లోపముంది. అదే అహంకారం. తన వల్లే ఈ రాజ్యం సుభిక్షంగా ఉందని, తానే సర్వస్వమని, ప్రపంచంలో దేవుడనేవాడే లేడని గట్టిగా నమ్మేవాడు. అదే ఆస్థానంలో ధర్మపాలుడు అనే మంత్రి ఉండేవాడు. ఆయన స్వభావం రాజుకు పూర్తి విరుద్ధం. మంత్రి చాలా వివేకి, గొప్ప దైవభక్తి గలవాడు. లోకంలో ఏం జరిగినా అది దేవుని దయ వల్లే జరుగుతుందని, ఏం జరిగినా మన మంచికే అని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఒకరోజు రాజదర్బారులో ప్రతాపసింహుడు సింహాసనంపై కూర్చొని ఉండగా అతని పక్కనే మంత్రి ధర్మపాలుడు వినయంగా నిలబడి ఉంటాడు. అప్పుడు రాజు ఎంతో గర్వంగా నవ్వుతూ మంత్రితో ఇలా అంటాడు. చూశావా మంత్రివర్య, నా పరిపాలనలో నా దేశం ఎంత సుభిక్షంగా ఉందో. నా కత్తి దెబ్బకు శత్రురాజులు గజగజ వణుకుతున్నారు. మన ధనాగారాలు బంగారంతో నిండిపోయాయి. ఈ సిరి సంపదలు, ఈ వైభవం అంతా నా భుజబలం వల్లే సాధ్యమైంది. నేనే కనుక లేకపోతే ఈ రాజ్యం ఎప్పుడో నాశనమైపోయేది. ఏమంటావ్? అప్పుడు మంత్రి ఎంతో వినయంగా తన 2 చేతులు జోడించి తల వంచి నమస్కరించి రాజుతో ఇలా అంటాడు. ప్రభు, మీరు పరాక్రమవంతులే, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గొప్ప పరిపాలకులు. కానీ మనకు లభించిన ఈ విజయం, ఈ సంపద అంతా దైవానుగ్రహం. సృష్టిలో గడ్డిపోచ కూడా ఆ భగవంతుడి ఇష్టపడకుండా కదలదు. మనకు లభించిన ప్రతిదానికి మనం ఆ దేవుడికి రుణపడి ఉండాలి. అంతా దేవుడి దయ. ఏం జరిగినా మన మంచికే ప్రభు. అది విని రాజు ఎంతో కోపంగా కళ్ళు పెద్దవి చేస్తూ మంత్రితో ఇలా అంటాడు. నీకెన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే మాట మాట్లాడుతావు మంత్రి. ప్రతిదానికి ఆ దేవుణ్ణి మధ్యలోకి లాగుతావేంటి? రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా కష్టపడి వ్యూహాలు పన్నింది నేను. యుద్ధభూమిలో రక్తం చిందించింది నా సైనికులు. మధ్యలో దేవుడెక్కడుండొచ్చాడయ్యా? కనబడనే ఆ దేవుడికి నా విజయాలను అప్పగించడం నాకేమాత్రం ఇష్టం లేదు ధర్మపాల. అసలు దేవుడెక్కడున్నాడు? ఇదంతా కేవలం నా కష్టం మాత్రమే. క్షమించండి మహారాజా, నా మాటలు మీకు కోపం తెప్పించుండొచ్చు. కానీ నిజం ఎప్పుడూ మారదు. ఈ జన్మ, ఈ శరీరం, ఆలోచించడానికి ఈ బుద్ధి అన్నీ ఆ పరమాత్మునిచ్చినవే. మనం కేవలం నిమిత్త మాత్రలు మాత్రమే. ఆయన ఆడిస్తున్న నాటకంలో మనం కేవలం పాత్రదారులం అంతే. రాజుకు మంత్రికి ప్రతిరోజు ఇలాంటి వాదనలు జరుగుతూనే ఉండేవి. ఒకరోజు రాజు తన ఆయుధాగారంలో కొత్త కత్తులను పదును పెడుతూ వాటిని పరీక్షిస్తూ ఉంటాడు. వాటిని మంత్రికి చూపిస్తూ ఇలా అంటాడు. ఆహా, ఈ కత్తి ఎంత పదునుగా ఉందో చూడు మంత్రి. దీంతో శత్రువుల తలలో ఒక్క వేటుతో తెగిపోవలసిందే. ఎంతటి కఠినమైన వస్తువునైనా ఇది ఇట్టే కోసేస్తుంది అని అలా అంటూ గర్వంగా కత్తిని గాల్లో వేగంగా తిప్పుతుండగా ప్రమాదవశాత్తు కత్తి జారి రాజు ఎడమ చేతి బొటనవేలును గట్టిగా కోస్తుంది. దాంతో వేలు తెగిపోయి రక్తం చిమ్ముతుంది. అప్పుడు ఆ రాజు తీవ్రమైన బాధతో అరుస్తూ ఇలా అంటాడు. నా వేలు, నా బొటనవేలు తెగిపోయింది. మంత్రి, నా వేలు తెగిపోయింది. రక్తం కారుతోంది. ఎవరక్కడ? త్వరగా రాజవైద్యుని పిలవండి. నా ప్రాణాలు పోతున్నాయి అని అనగానే సేవకులు కంగారుగా పరుగులు తీస్తారు. అక్కడంతా గందరగోళంగా ఉంటుంది. అప్పుడు మంత్రి కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా రాజు దగ్గరకొచ్చి ఇలా అంటాడు. శాంతించండి ప్రభు, గాబరా పడకండి. వైద్యుడు వస్తున్నాడు. ఏం జరిగినా మన మంచికే. మీ వేలు తెగిపోవడం వెనక కూడా దేవుని దయ ఏదో ఉండే ఉంటుంది. అంతా మంచికే జరుగుతుంది.
ఆ మాటలు విని రాజు బాధ కోపం కలగలిసి రౌద్రంగా కళ్ళు ఎర్రచేసి అరుస్తూ మంత్రిని తిడుతూ ఇలా అంటాడు. మూర్ఖుడా, నా వేలు తెగిపోయి నేను బాధతో విలవిల్లాడుతుంటే, నా రక్తం ఏరులై పారుతుంటే ఏం జరిగినా మన మంచికే అంటావా? నా బాధ నీకు వెక్కిరింపుగా ఉందా? ఇదెక్కడి పిచ్చి న్యాయం? ఇందులో నాకు జరిగే మంచి ఏముంది దద్దమ్మ? భటుల్లారా, ఈ పొగరుబోతు మంత్రిని వెంటనే తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా అడవిలో ఉన్న ఒక పాడుబడ్డ ఎండిపోయిన చీకటి బావిలో పడేయండి. వీడికి కనీసం ఒక చుక్క నీరు గాని ఒక ముద్ద అన్నం గాని ఇవ్వకండి. అక్కడే ఏడుస్తూ చావాలి వీడు అని అనగానే మంత్రి ఎలాంటి భయం లేకుండా ప్రశాంతమైన చిరునవ్వుతో చేతులు జోడించి ఇలా అంటాడు. మీ చిత్తం ప్రభు, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. నన్ను బావిలో పడేయడం వెనుక కూడా దేవుని సంకల్పం ఏదో దాగి ఉంది. ఏం జరిగినా మన మంచికే, అంతా దేవుని దయ అని అనగానే భటులు మంత్రిని ఇనుప గొలుసులతో బంధించి దయలేకుండా అక్కడ్నుంచి లాక్కుని వెళ్తారు. అలా రాజుగారి కఠినమైన ఆజ్ఞ ప్రకారం భటులు మంత్రిని తీసుకుని వెళ్లి అడవిలోని ఒక లోతైన చీకటి బావిలో పడేశారు. అలా కొద్ది రోజులు గడిచాయి. రాజుగారి వేలుగాయం కొంత నయమైంది. రాజ్యంలో ఏ పని చేయకుండా విసుగొస్తున్న రాజుగారికి వేటకు వెళ్లాలని అనిపించింది. తన సైనికులను తీసుకుని అడవిలోకి బయలుదేరాడు. అలా తన గుర్రంపై అడవిలో వెళ్తూ ఉండగా తన మనసులో ఇలా అనుకుంటాడు. చాలా రోజులైంది ఇలా వేటకొచ్చి. ఈ అడవి వాతావరణం, ఈ చల్లని గాలి చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇంతలో దూరాన ఒక అందమైన చురుకైన జింక కనిపిస్తుంది. అది చూసి రాజు ఇలా అనుకుంటాడు. ఆ జింకను ఎలాగైనా వేటాడాలి. ఈ రోజు నా బాణానికి అది చిక్కాల్సిందే అని అనుకొని రాజు పిచ్చిగా ఆ జింకను వెంబడిస్తూ తన సైనికులను వదిలి దట్టమైన అపరిచితమైన అడవిలోకి ఒంటరిగా వెళ్లిపోతాడు. నెమ్మదిగా సూర్యుడు అస్తమిస్తాడు. చీకటి పడుతుంది. భయంకరమైన గుడ్లగూబల అరుపులు, క్రూర జంతువుల శబ్దాలు వినిపిస్తాయి. కీచురాళ్ల చప్పుడు భయాన్ని పెంచుతుంది. కంగారుగా గుర్రం దిగి చుట్టూ చూస్తూ ఇలా అనుకుంటాడు. అయ్యో, దారి తప్పినట్టున్నాను. సైనికులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఎంత దూరం వచ్చేస్తానో కదా. గాఢమైన అంధకారం అలుముకుంటోంది. ఈ భయంకరమైన రాత్రికి నేను ఒంటరిగా ఎక్కడ తలదాచుకోవాలి అని అనుకుంటూ ఆ రాజు అలా అడవిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దారి వెతుక్కుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆ అడవిలోని నరమాంస భక్షకులు డప్పుల చప్పుడు చేసుకుంటూ భయానక అరుపులు అరుచుకుంటూ అక్కడికొస్తారు. వాళ్లందరూ ఆ రాజును చుట్టుముడతారు. వాళ్ల చేతుల్లో బల్లెలు, కాగడాలు ఉంటాయి. వాళ్లు రాజును తాడుతో బంధించి లాక్కుంటూ తమ గూడానికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ రాజు ప్రాణభయంతో వణికిపోతూ ఇలా అరుస్తూ ఉంటాడు. వదలండి, నన్ను వదలండి. నన్నెవరనుకుంటున్నారు? నేను సువర్ణదేశ మహారాజును, ప్రతాపసింహుణ్ణి. నన్ను విడిచిపెట్టండి. మీకు కావలసినంత బంగారం, వజ్రాలు ఇస్తాను. నా జోలికొస్తే నా సైన్యం మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఆ మాటలు విన్న నరమాంస భక్షకుల నాయకుడు గట్టిగా భయంకరంగా నవ్వుతూ రాజుతో ఇలా అంటాడు. మాకు నీ బంగారం, పనికిరాని వజ్రాలు అవసరం లేదు. ఈరోజు కాలకూట అమావాస్య. మా మహా అడవి దేవతకు నరబలి ఇవ్వాల్సిన సమయం. అందుకోసం ఒక బలిష్టమైన మనిషి కోసం రోజుల తరబడి వెతుకుతున్నాం. నువ్వు సరిగ్గా సమయానికి తప్పిపోయిన జింకలా వచ్చి మా వలలో పడ్డావు. ఈ రోజు నిన్నే మా దేవతకు బలి ఇస్తాం. ఈ రాత్రి నీకు మూడింది. ఆ రాజును ఒక రాతి బలిపీఠం దగ్గరకు తీసుకుని వెళ్తారు. చుట్టూ అగ్నిగుండాలు మండుతున్నాయి. ఆ నరమాంస భక్షకులు వింతైన మంత్రాలు చదువుతూ డప్పులు కొడుతూ క్రూరంగా నవ్వుతూ ఉంటారు. అప్పుడు రాజు ప్రాణభయంతో వణికిపోతూ ఉంటాడు. తనకు చావు దగ్గర పడిందని అర్థమై అహంకారం విడిచి తనలో తాను తొలిసారిగా దేవుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు ఆ నరమాంస భక్షకుల నాయకుడు తన చేతిలో చాలా పెద్దదైన పదునైన కత్తిని తీసుకొని దాన్ని ఎత్తి పట్టుకుని గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు. అడవి దేవతకు జై. బలికి సమయం ఆసన్నమైంది. చెండా. బలిచ్చే వ్యక్తికి ఎటువంటి శారీరక లోపం ఉండకూడదు. ఒకసారి తన్ని శరీరాన్ని క్షుణ్ణంగా పరీక్షించు. ఏవైనా లోపం ఉంటే వీడు బలికి పనికిరాడు అని అనగానే ఆ ముఠాలోని ఒకడు కాగడ వెలుతురులో రాజును పైనుండి కింది వరకు పరీక్షిస్తాడు. అకస్మాత్తుగా రాజు ఎడమ చేతిని గమనిస్తాడు. అప్పుడతను గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు. నాయక ఆపండి, బలి ఆపండి.
నాయక, ఇతడు బలికి పనికిరాడు, వీడి ఎడమచేతి బొటనవేలు లేదు అని అనగానే ఆ నాయకుడు కోపంతో ఇలా అంటాడు. వీడు అంగవైకల్యం ఉన్నవాడు, అసంపూర్ణుడు. దేహంలో లోపం ఉన్నవాణ్ణి మన అడవి దేవతకు బలి ఇస్తే అరిష్టం జరుగుతుంది. దేవతకు కోపం వచ్చి మన జాతి మొత్తం నాశనమైపోతుంది. వీణ్ణి వెంటనే విప్పేసి మన అడవి సరిహద్దులు దాటించి తరివేయండి. ఆ మాటలు వినగానే ప్రాణాలు పోయాయి అనుకున్న రాజుకు మళ్లీ ఊపిరొచ్చింది. ప్రాణదానం లభించిన సంతోషంతో తన తెగిపోయిన వేలువంక చూసుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆ నరమాంస భక్షకులు రాజును కొట్టుకుంటూ అడవి చివర వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడు రాజుకు మనసులో వెంటనే మంత్రి ధర్మపాలుడు గుర్తుకొచ్చాడు. అప్పుడు కన్నీళ్లతో వణుకుతున్న స్వరంతో నేలపై మోకరిల్లి తన 2 చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ ఇలా అంటాడు. ఓ భగవంతుడా, ఎంత అద్భుతం! నా మంత్రి చెప్పింది అక్షరాలా నిజం. ఆనాడు కత్తి తగిలి నా వేలు తెగిపోయినప్పుడు ఏం జరిగినా మన మంచికే అన్నాడు. ఆ రోజు నాకెంతో కోపం వచ్చింది. కానీ ఆ తెగిన వేలే కదా ఈరోజు నన్ను చావు అంచు నుండి ప్రాణాలతో బయటకు తెచ్చింది. వేలు తెగిపోవడం నా పట్ల దేవుడు చూపిన గొప్ప దయ అని నాకిప్పుడు సంపూర్ణంగా అర్థమైంది. నా అహంకారంతో ఎంత గుడ్డివాణ్ణయ్యాను. ఆ మహాత్ముణ్ణి చీకటి బావిలో పడేశాను. ఎంత ఘోరమైన పాపం చేశాను. నేను తప్పు చేశాను అని అనుకుని ఆ రాజు అడవిలో పరిగెత్తుకుంటూ తట్టుకుంటూ పడుతూ లేస్తూ మంత్రిని పడేసిన ఆ పాడుపడ్డ బావి దగ్గరకు ఉదయం కల్లా చేరుకుంటాడు. వెంట వచ్చిన సైనికుల సహాయంతో తాళ్లు వేసి మంత్రిని జాగ్రత్తగా పైకి తీస్తాడు. మంత్రి చాలా నీరసించిపోయి ఉంటాడు. అది చూసిన రాజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మంత్రి కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాడు. నన్ను క్షమించు ధర్మపాల. నా అజ్ఞానంతో, నా పొగరుతో నిన్ను చాలా కష్టపెట్టాను. నువ్వు చెప్పిందే ముమ్మాటికి నిజం. ఈ సృష్టిలో దేవుడున్నాడు. అంతా ఆయన దయవల్లే జరుగుతుంది. ఆనాడు నా వేలు తెగడం నా మంచికే జరిగింది. నిన్న రాత్రి అడవి మనుషులు నన్ను నరబలివ్వబోయారు. కానీ నాకు బొటనవేలు లేదని వదిలేశారు. ఆ తెగిన వేలే నన్ను నరబలి నుండి కాపాడింది. నీ మాటలు వేదవాక్కులు. నా కళ్ళు తెరిపించావు ధర్మపాల. అప్పుడు మంత్రి ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో రాజును భుజాలు పట్టుకొని పైకి లేపుతూ ఇలా అంటాడు. లేవండి ప్రభు, పైకి లేవండి. ఒక మహారాజయ్యుండి మీరు నా కాళ్లపై పడకూడదు. అంతా దేవుని దయ. మీరు నిజం తెలుసుకున్నారు. నా జన్మ ధన్యమైంది. అదే నాకు చాలు. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యంగా కళ్ళనీళ్లు తుడుచుకుంటూ మంత్రితో ఇలా అంటాడు. కాని మంత్రివర్య, నాకొక చిన్న సందేహం. నా వేలు తెగడం వల్ల నా ప్రాణాలు దక్కాయి సరే, అది నా మంచికే జరిగింది అనుకుందాం. కాని నేను అన్యాయంగా శిక్షించి ఆ ఎండిపోయిన చీకటి బావిలో పడేశాను కదా. ఇన్ని రోజులు పస్తులుంచాను కదా. ఇందులో నీకు జరిగిన మంచే ఉంది. ఈ ఘోరమైన శిక్ష కూడా నీకు మంచికి జరిగిందా? దేవుడు నీకు మంచే చేశాడా? అవును ప్రభు, 100% ఇది కూడా నా మంచికే జరిగింది. భగవంతుడు ఎంత దయామయుడో, ఆయన ఆలోచన ఎంత సువిశాలమైందో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆ రోజు మీరు నాపై కోపగించుకోకుండా ఉండుంటే నేను ఎప్పటిలాగే మీ పక్కన మీ వెంట వేటకు వచ్చేవాణ్ణి కదా. అవును, ఖచ్చితంగా నా వెంటే వచ్చేవాడివి. నా నీడలా ఉండేవాడివి కదా. అప్పుడు అడవిలో ఆ నరమాంస భక్షకులు మిమ్మల్ని పట్టుకున్నప్పుడు మీతో పాటు నన్ను కూడా పట్టుకుని బంధించి ఉండేవారు. మరి మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీకు వేలు లేదని మిమ్మల్ని బలికి పనికిరారని వదిలేశారు. కానీ నా శరీరంలో ఎటువంటి లోపం లేదు కదా. నా అవయవాలని సక్రమంగా ఉన్నాయి. కనుక మిమ్మల్ని వదిలేసి ఆ రాతి బలిపీఠం మీద ఆ అడవి దేవతకు నన్ను బలి ఇచ్చి నా తలనరికి ఉండేవారు కదా. నా ప్రాణాలప్పుడు గాల్లో కలిసిపోయేవి. కానీ మీరు నన్ను శిక్షించి ఈ బావిలో పడేయడం వలనే కదా నేను ఆ నరమాంస భక్షకుల కంటపడలేదు. నా ప్రాణాలు దక్కాయి. చూశారా మహారాజా, ఏం జరిగినా మన మంచికే. జరిగేదంతా ఆ దేవుని దయే. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యంతో భక్తిభావంతో చేతులు జోడించి మంత్రితో ఇలా అంటాడు. నిజంగా నీ విజ్ఞానం, నీ దైవభక్తి చాలా గొప్పది మంత్రి. దేవుని లీలలు అద్భుతం, అమోఘం. మనిషి తన అహంకారంతో ఏదేదో తానే సాధించానని ఊహించుకుంటాడు. కాని అంతిమంగా జరిగేది ఆ దైవ సంకల్పమే. ఇక నుండి నా జీవితంలో ఏనాడు నేను గర్వపడను. ప్రతిదీ భగవంతుని ప్రసాదంగా భావించి అహంకారాన్ని విడిచి ధర్మబద్ధంగా నా ప్రజల్ని పాలిస్తాను. చూశారు కదా, ఈ కథలో రాజుగారి అహంకారం ఆయనకు ఎంతటి గొప్ప గుణపాఠం నేర్పించిందో. మన దైనందిన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా నష్టం జరిగినప్పుడు
వెంటనే మనం దేవుణ్ణి నిందిస్తుంటాం. నాకే ఎందుకిలా జరగాలి, నాకే ఎందుకే కష్టాలు అని విపరీతంగా బాధపడతాం. కానీ గుర్తుంచుకోండి, ఆ కష్టం వెనుక లేదా ఆ తాత్కాలిక నష్టం వెనుక భవిష్యత్తులో మనకు జరగబోయే ఒక అతిపెద్ద మేలు ఖచ్చితంగా దాగి ఉండొచ్చు. ఈ అనంతమైన సృష్టిని నడిపించే ఆ భగవంతుడికి ఎప్పుడు ఏది ఎలా చేయాలో బాగా తెలుసు. అందుకే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, విజయాలు వచ్చినప్పుడు గర్వపడకుండా, నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ఏం జరిగినా మన మంచికే అనే దృక్పథంతో, భగవంతుని మీద విశ్వాసంతో జీవితాన్ని గడిపితే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ప్రతి క్షణం ఆనందంగా జీవించవచ్చు. మరో అద్భుతమైన, ఆసక్తికరమైన కథతో మళ్ళీ మీ ముందుకొస్తాం. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కానీ మనుషులు తమ అహంకారం కొద్దీ పంతాలకు పోయి చేతులారా తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారో, సరైన నాయకుడుంటే ఆ పంతాలను ఎలా పటాపంచలు చేయొచ్చో ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం. శాంతిపుర రాజ్యంలో 2 గ్రామాల మధ్య రగిలిన ఒక పెద్ద చిచ్చు ఆ రాజ్యాన్ని ఎలా కుదిపేసిందో, మహారాజు దాన్ని తన బుద్ధిబలంతో ఎలా చల్లార్చాడో చూద్దాం. ఒకరోజు ఉదయం శాంతిపుర రాజ్య దర్బారు ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటుంది. కుడివైపు రామాపురం గ్రామస్తులు, ఎడమవైపు సీతాపురం గ్రామస్తులు ఒకరినొకరు చంపుకునేలా ఎంతో కోపంతో చూస్తూ ఉంటారు. మధ్యలో ఇరు గ్రామాల పెద్దలు సూరయ్య, వీరయ్య కోపంతో అరుచుకుంటూ ఉంటారు. సింహాసనంపై మహారాజు ధర్మపాలుడు గంభీరంగా కూర్చొని ఉంటాడు. రామాపురం, సీతాపురం ఈ 2 గ్రామాలు శాంతిపుర రాజ్యానికి 2 కళ్లలాంటివి. ఈ 2 గ్రామాల సరిహద్దుల్లో అమృత సరోవరం అనే ఒక పెద్ద సరస్సు ఉంది. తరతరాలుగా ఆ సరస్సు నీటితోనే 2 గ్రామాల రైతులు అద్భుతమైన పంటలు పండిస్తున్నారు. కానీ నెమ్మదిగా వారిలో స్వార్థం పెరిగింది. ఆ సరస్సు తమదంటే తమదని 2 గ్రామాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. కాని ఇంతలో ఆ సరస్సుకు నీరొచ్చే కాలువలో ఒక పెద్ద కొండ చర్య విరిగిపడి, ఒక పెద్ద బండరాయి అడ్డుగా వచ్చిపడి సరస్సులోని నీటికి అంతరాయం ఏర్పడింది. అలా ఇరు గ్రామాల్లో నీటి కొరత ఏర్పడింది. అది కాస్త కత్తులు దూసుకునేదాకా వెళ్లి వ్యవసాయం వదిలేసి కొట్లాడుకునే పరిస్థితికి దారితీసింది. అలా ఆ గ్రామ పంచాయతీలో తేలాల్సిన సమస్య కాస్త రాజుగారి దర్బారుకు చేరింది. అప్పుడు ఇరు గ్రామాల పెద్దలు వారి వారి సమస్య మహారాజుకు చెబుతూ ఇలా అంటారు. మహారాజా, ఆ అమృత సరోవరం మా రామాపురం సరిహద్దులోనే ఉంది. మా తాతల కాలం నుంచి ఆ సరస్సులోని చేపలు, ఆ నీరు మాకే చెందుతాయి. ఈ సీతాపురం వాళ్ళు కావాలనే మా చెరువు మీద కన్నేశారు. నిన్న మా రైతుల మీద దౌర్జన్యం చేసి నీటి యంత్రాన్ని పగలగొట్టారు. వాళ్లకు సరైన బుద్ధి చెప్పండి ప్రభు. అబద్ధ మహారాజా, వాడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ సరస్సుకి నీరు వచ్చే కాలువ పుట్టింది మా సీతాపురం అడవుల్లో. మూలం మాదైనప్పుడు సరస్సు కూడా మాదే. రామాపురం వాళ్ళు రాత్రికి రాత్రే మా పొలాలకు వచ్చే నీటి కాలువలకు గండ్లు కొట్టారు. మా పంటలు ఎండిపోతున్నాయి. ఆ సరస్సుపై పూర్తి హక్కు మాకే ఇవ్వండి ప్రభు అని అంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు. ఇద్దరి వెనుక ఉన్న గ్రామస్తులు మాదే మాదే అంటూ పెద్దగా నినాదాలు చేస్తారు. దర్బారులో గందరగోళం నెలకొంటుంది. అప్పుడు మహారాజు ధర్మపాలుడు సింహాసనంపై నుండి లేచి తన చేతిలోని రాజదండాన్ని నేలకేసి గట్టిగా కొడుతూ గంభీరమైన స్వరంలో ఇలా అంటాడు. నిశ్శబ్దం. మీ అరుపులు కేకలు వినడానికి ఇది మీ ఊరి రచ్చబండ కాదు, రాజదర్బారు. సహనం కోల్పోకండి. అది వినగానే దర్బారులో ఎవరికీ ఊపిరి కూడా తీసుకోలేనంత నిశ్శబ్దం ఆవహిస్తుంది. మహారాజు ఆ ఇద్దరి వంక తీక్షణంగా చూస్తూ ఇలా అంటాడు. ప్రకృతి ప్రసాదించిన నీటిని పంచుకోవాల్సింది పోయి, పంతాలకు పోయి రక్తాన్ని కళ్ళ చూద్దామని అనుకుంటున్నారా? మీ ఇద్దరి వాదనలు విన్నాను. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పో తీర్పు చెప్పడం నాకు నిమిషం పని. కానీ దానికి ముందు మీ ఇరు గ్రామాల సత్తా ఏమిటో నేను చూడాలనుకుంటున్నాను.
మీ 2 గ్రామాల మధ్య ఒక పోటీ పెడుతున్నాను. అది వినగానే అందరి ముఖాల్లో ఆశ్చర్యం, ఉత్కంఠ నెలకొంటాయి. అప్పుడు రామాపురం పెద్ద సూరయ్య ఆశ్చర్యంతో ఇలా అంటాడు. పోటీనా? ఎలాంటి పోటీ మహారాజా? అవును సూరయ్య, పోటీని. మీ అమృత సరోవరానికి నీరు వచ్చే ప్రధాన కాలువ వద్ద కొండపై నుండి ఒక అతిపెద్ద బండరాయి పడిపోయి నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపేసింది కదా. ఆ బండరాయిని తొలగించకపోతే వచ్చే నెల రోజుల్లో మీ సరస్సు ఎండిపోయి చుక్క నీరు కూడా ఉండదు. నేను పెట్టబోయే పోటీ ఏంటంటే, రేపటి నుండి మొదట రామాపురం వాళ్ళు ఆ బండరాయిని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాలి. వాళ్ళు విఫలమైతే సీతాపురం వాళ్ళు ప్రయత్నించాలి. ఏ గ్రామం అయితే ఆ మహాశిలను పక్కకు నెట్టి నీటి ప్రవాహాన్ని తీసుకొస్తుందో ఆ గ్రామానికి ఆ అమృత సరోవరంపై సర్వహక్కులు ఉంటాయి. రెండవ గ్రామం ఆ సరస్సు వైపు కన్నెత్తి చూడటానికి కూడా వీల్లేదు. ఇది నా ఆజ్ఞ. అలా పోటీ ప్రారంభమవుతుంది. సూర్యుడు మండుతూ ఉంటాడు. ఒక పెద్ద కాలువ అడ్డంగా ఏనుగంత ఎత్తున్న ఒక భయంకరమైన నల్లటి బండరాయి అడ్డుగా ఉంటుంది. ఇరువైపులా చుక్క నీరు రావటం లేదు. మహారాజు ఆజ్ఞతో 2 గ్రామాల ప్రజలు పరుగు పరుగున కొండ దగ్గరికి చేరుకున్నారు. ఎవరికి వారు తామే గెలవాలన్న కసితో ఉన్నారు. మొదటి 3 రోజులు రామాపురం గ్రామస్తుల వంతు. సూరయ్య నాయకత్వంలో ఆ ఊరి యువకులు, రైతులు, ముసలివాళ్లు సైతం ఆ రాతిని నెట్టడానికి ప్రాణాలు పణంగా పెట్టారు. రామాపురం వాళ్లు తాడులు కట్టి లాగుతారు, కర్రలతో నెడతారు, చెమటలు కక్కుతారు, చేతులు కందిపోయి రక్తం వస్తుంది. కాని ఆ మహాశిల అంగుళం కూడా కదలదు. 3 రోజులు గడిచిపోతాయి. రామాపురం వాళ్లు ఓడిపోయి తలదించుకుంటారు. 4వ రోజు సీతాపురం వాళ్ల వంతు వచ్చింది. వీరయ్య ఎంతో పౌరుషంగా తన గ్రామస్తులను రంగంలోకి దించాడు. రామాపురం వాళ్ళకన్నా మనమే బలవంతులమని నిరూపించండిరా అని అంటూ గట్టిగా అరుస్తాడు. అలా వాళ్లు కూడా 3 రోజుల పాటు అహర్నిశలు కష్టపడ్డారు. భుజాలు కమిలిపోయి కాళ్లు వణికాయి. కాని ఫలితం శూన్యం. ఆ రాయిని కదపటం ఏ ఒక్కరి వల్ల కాలేదు. అలా వారం రోజుల తరువాత 2 గ్రామాల ప్రజలు నీరసంగా గాయాలతో కొండ కింద కూర్చొని ఉంటారు. అహంకారం చల్లారి ఆవేదన మొదలవుతుంది. తమ పొలాలు ఎండిపోతున్న దృశ్యాలు వారికి గుర్తొస్తుంటాయి. అప్పుడు సీతాపురం పెద్ద వీరయ్య ఏడుస్తూ సూరయ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. సూరన్నా, మన పంతాల వల్ల ఏమైంది చూసావా? ఆ రాయిని కదపడం మన వల్ల కాలేదు. పాలుగారే మన పొలాలు ఎండిపోయే నెర్రలు బాశాయి. మన పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. నీటి మీద హక్కు కోసం కొట్లాడుకుంటున్నాం. తీరా చూస్తే ఇప్పుడు అసలు నీరే లేకుండా పోయింది. మహారాజు మనల్ని శపించాడన్నా. అది విన్న రామాపురం పెద్ద సూరయ్య వీరయ్య చేతులు పట్టుకొని కన్నీళ్లతో ఇలా అంటాడు. నిజమే వీరయ్య, పగా ప్రతీకారాలతో మన కళ్ళు మూసుకుపోయాయి. ఒకరినొకరు ఓడించుకోవాలనుకున్నాం కానీ చివరికి ఇద్దరం ఓడిపోయాం. ఇప్పుడు మన పొలాలను, మన పిల్లలను ఆ దేవుడు కూడా కాపాడలేడు. సరిగ్గా అప్పుడే ఒక గుర్రం మీద మహారాజు ధర్మపాలుడు వస్తాడు. ఆయన వెనుక మంత్రి, కొందరు సైనికులు కూడా ఉంటారు. ప్రజలంతా లేచి మహారాజుకు నమస్కరిస్తారు. అప్పుడు మహారాజు చిరునవ్వుతో ఆ 2 గ్రామాల పెద్దల వైపు చూస్తూ ఇలా అంటాడు. ఏమిటి సూరయ్య, వీరయ్య, పోటీ పూర్తయిందా? ఎవరు గెలిచారు? ఆ సరస్సు ఎవరిదిప్పుడు? ఆ వ్యంగ్యపు మాటలు విని 2 గ్రామ పెద్దలు వారు చేసిన తప్పిదానికి తలదించుకొని ఇలా అంటారు. క్షమించండి మహారాజా, మేమంతా ఓడిపోయాం. మాలో ఎవరికీ ఆ బండరాయిని కదిపే శక్తి లేదు. మాకు ఆ సరస్సు మీద హక్కు అక్కర్లేదు. కాని మహారాజా, దయచేసి మీ సైనికులతో ఆ రాయిని తొలగించి ఆ గుక్కెడు నీరు మా పొలాలకొచ్చేలా చేయండి. మా పిల్లల ఆకలి తీర్చండి ప్రభూ. అప్పుడు మహారాజు ధర్మపాలుడు గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు. ఓడిపోయింది మీ బలం కాదు, మీలోని అహంకారం. మీరు విడివిడిగా ప్రయత్నించారు కాబట్టి ఓడిపోయారు. ఆ రాయి మీ పగ, ద్వేషాల కన్నా బరువైందేమీ కాదు. ఒకసారి 2 గ్రామాల ప్రజలందరూ ఏకమై అన్నదమ్ముల్లా చేతులు కలిపి ఆ మహాశిలను నెట్టి చూడండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. మహారాజు మాటలతో 2 గ్రామాల ప్రజల్లో చైతన్యం రేకెత్తింది. శత్రుత్వం మర్చిపోయారు. సూరయ్య, వీరయ్య ఇద్దరూ భుజం భుజం కలిపారు. రామాపురం యువకులు, సీతాపురం రైతులు అందరూ కలిసి ఒకే తాటిపైకి వచ్చారు. 100 మంది చేతులు ఆ మహాశిల మీద పడ్డాయి.
అందరూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ హైలెస్సా హైలెస్సా అని అంటూ అందరూ కలిసి తమ సర్వశక్తులు ఒడ్డి రాయిని నెట్టారు. విడివిడిగా ఉన్నప్పుడు కదలని ఆ మహాశిల అందరి బలం ఒక్కటయ్యేసరికి మెల్లగా కదలటం ప్రారంభించింది. బడబడమనే శబ్దంతో ఆ పెద్ద బండరాయి లోయల్లోకి దొర్లుకుంటూ వెళ్లిపోయింది. మరుక్షణమే బందీఖానా నుండి విడుదలైన సింహంలా స్వచ్ఛమైన నీరు ఉరకలెత్తుతూ కాలువలోకి దూకింది. ఆ నీటి ప్రవాహం చూసి 2 గ్రామాల ప్రజలు ఆనందంతో ఏడుస్తూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు. అప్పుడు మహారాజు ధర్మపాలుడు వారి దగ్గరకొచ్చి ఎంతో సంతోషిస్తూ ఇలా అంటాడు. చూసారా ప్రజలారా, ప్రకృతికి రామాపురం సీతాపురం అనే తేడాలు లేవు. వర్షం పడితే అందరి మీద ఒకేలా పడుతుంది. కలిసి బతకాల్సిన మీరు కత్తులు దూసుకుంటే చివరికి మిగిలేది కన్నీళ్లు మాత్రమే. మీలో ఉన్న ఐకమత్యాన్ని మీకు గుర్తు చేయడానికే నేను ఈ పోటీ పెట్టాను. గుర్తించుకోండి, విడిపోతే వినాశనం, కలిసుంటే మహాబలం. ఇకపై ఈ అమృత సరోవరం నీటిని 2 గ్రామాలు సమానంగా పంచుకొని అన్నదమ్ముల్లా కలిసి బతకండి. ఆ మాటలు విని ప్రజలంతా మహారాజు ధర్మపాలుడికి జైజేలు కొడతారు. అలా ఆ 2 గ్రామాలు అప్పటి నుంచి ఆ సర్రాజు నీటిని పంచుకొని పచ్చటి పంటలు పండిస్తూ 2 గ్రామాల ప్రజలు కలిసి ఏ లోటు లేకుండా కలిసిమెలిసి ఉండసాగారు. ఈ కథ మనకు నేర్పే గొప్ప నీతేంటంటే ఐకమత్యమే మహాబలం. కోపం, పంతం, అహంకారం ఏ సమస్యను పరిష్కరించలేవు, పైగా ఉన్న బంధాలను నాశనం చేస్తాయి. మనం విడిపోతే ఎంతటి చిన్న సమస్యనైనా ఎదుర్కోలేం. అదే మనం కలిసికట్టుగా ఉంటే ఎంతటి పెద్ద బండరాయినైనా ఎలాంటి కష్టాన్నైనా అవలీలగా జయించవచ్చు. ఎదుటివారిని ఓడించాలనే ఆలోచన కన్నా కలిసి గెలవాలనే ఆలోచనే సమాజానికి ఎంతో అవసరం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. ఈ స్ఫూర్తిదాయకమైన కథను మీ స్నేహితులతో, ఆత్మీయులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన నీతి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.